పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామన్న రీజియన్ 1 RG1 GM కార్యాలయంలో GM లలిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక ఉత్పత్తికి సంబంధించినటువంటి వివరాలను GM లలిత్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు గాను రామన్న రీజియన్కి సంబంధించి 33 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలంటూ కూడా గమ్యం పెట్టుకున్నప్పటికీ కూడా 90% పూర్తి చేయడం జరిగిందంట. అంటే 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణతో కూడినటువంటి బొగ్గు ఉత్పత్తిని సాధిస్తుందంటూ కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ప్రభావిత గ్రామ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముఖ్య లక్ష్యంగా కూడా సింగరేణి సంస్థ యాజమాన్యం చూస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గతంలో కూడా CSR ఫండ్స్ కింద కూడా రాజీవ్ రహదారి వెంట కూడా 1,59,00,000 మొక్కలు నాటించినట్లుగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రామన్న పరిధిలో 7 చెరువులను తవ్వించాలంటూ కూడా లక్ష్యాన్ని పెట్టుకుని 6 చెరువులను ఇప్పటికే పూర్తి చేసినాడు. మరొక చెరువును కూడా వీలైనంత త్వరలోనే తవ్వించడానికి కార్యక్రమం కూడా చేపడుతున్నట్లుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా కార్మికుల రక్షణ బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని సింగరేణి సంస్థ ముందుకు సాగుతుంది. రానున్న రోజులు మరింత ఉత్పత్తి సాధించే దిశగా సింగరేణి అధికారులు కార్మికులు పనిచేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే యాసంగికి పంట సాగుకు సంబంధించినటువంటి సాగునీళ్లు అందించేందుకు ముఖ్య ఉద్దేశంగా SRSPకి సంబంధించినటువంటి నీళ్లను ప్రధానంగా వారబందీ ప్రకారం కూడా అందించడం జరుగుతున్నట్టుగా కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క వారబందీ ప్రకారం పెద్దపల్లిలో ప్రధాన కెనాల్ అయినటువంటి DIT త్రూ ద్వారా SRSP నీటిని అధికారులు అయితే గత 2 రోజుల నుండి కూడా వదలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి నుండి DIT3 కెనాల్ ద్వారా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి గుండారం చెరువు వరకు కూడా నీటిని నింపేందుకు కూడా వారబందీ ప్రకారం SRSP నీటిని అధికారులు వదలడం జరిగింది. అయితే 700 క్యూసెక్ల నీటిని వదలాల్సిన అధికారులు 1000 క్యూసెక్ల నీటిని ఒకేసారి వదలడంతో సమీపంలో ఉన్నటువంటి గట్టు సింగారం సబితం గ్రామాల్లో ఉన్నటువంటి అనేక పంట పొలాలన్నీ కూడా నీటిలో మునిగాయి. అంతేకాకుండా మోటార్లు సైతం కూడా నీటిలో మునగడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. రైతుల యొక్క ప్రతి ఏడాది కూడా ఇదే ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా కూడా స్పందించాలి. మరొకసారి ఇలాంటి నష్టం కాకుండా రైతులను ఆదుకోవాలి. అలాగే నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టంతో పాటుగా కూడా కాలిపోయినటువంటి మోటార్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేయడం జరిగింది.